హల్లెలూయా. ఈ సమయంలో యెషయా గ్రంథము 42వ అధ్యాయము, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం నుంచి 8 వరకు అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయము కనపరచును. అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార బత్తిని ఆర్పడు. అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరచును. భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుపడడు. దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆకాశములను సృజించిన వాటిని విశాలపరిచి, భూమిని అందులో పుట్టించిన సమస్తమును పరిచి, దాని మీదనున్న జనులకు ప్రాణమును, దానిలో నడుసు వారికి జీవమును ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ చలవిచ్చుచున్నాడు. గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నడుచు వారిని బందీగృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యెహోవానగు నేనే, ఇదే నా నామము. మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడును కాను. నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. ఈ లేఖన భాగము దేవుడు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమెన్. అదేవిధంగా కూర్చుందాం కొద్ది నిమిషాలు. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఈ సమయం ఇచ్చిన సంకాపరి గారి కుటుంబానికి నా వందనాలు తెలియజేస్తున్నా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట శుభములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. లెంట మాసంలో అందరూ ఆత్మలో బలపడి ప్రభు సన్నిధిలో మరింతగా ఎదుగుతున్నందుకు ప్రభుకి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ ఉపవాస దినాల్లో మరింతగా ఆత్మలో మనము బలపడతాం. ఎంతగా బలపడతామండి? మరింతగా అంటే మరి ఎక్కువగా మనము బలపడతాం. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు, మనం అడుగుతున్నప్పుడు అడుగుబట్టినల్లా పొందుకున్నాం కాబట్టి ఈ సమయానికి మనల్ని ప్రభు నడిపించినందుకు మనం ఏం చేయాలి? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాలి. ఈ దినం ఇచ్చినందుకు మనం ఏం చేయాలి? ఆయన్ని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలి. చాలా రోజుల నుంచి మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువుని ఆరాధన చేయటానికి కేవలము 40 రోజుల ఉపవాస దినాల కోసము, ఒక గంట ప్రార్థన కోసమే కాదు. ఎందుకంటే మనం ప్రతిరోజు కూడా ఆయనతోటే గడపాలి. ప్రతిరోజు కూడా ఆయన గడప వద్దే కనిపెట్టుకుని ఉండాలి. ఎవరు గడప వద్దండి? యేసయ్య గడప వద్దే కనిపెట్టుకోవాలంటే దేవాలయంలో, దేవుని సన్నిధిలో, లేక ఇంట్లో మనం ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయనతో మనము సన్నిహితంగా ఉండగలుగుతాం. హల్లెలూయా. మోషే గారి గురించి చూసుకున్నాం, అందరి గురించి చూసుకుంటూనే ఉన్నాం. కానీ మన గురించి మనము చూసుకోవాలి. మనతోటి ఆయనకున్న సహవాసం ఎంత, మనతోటి ఆయనకున్నటువంటి రిలేషన్షిప్, బంధత్వం ఎంత. చాలామంది ప్రార్థన చేస్తాం, ప్రభా నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి, నన్ను దర్శించండి. ఆయన రోజు దర్శిస్తున్నాడు. ఆయన ప్రతి క్షణము దర్శించే దేవుడు. ఎందుకంటే చూడుము నా చేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను, నేను నిన్ను మర్చిపోజాలను. నీ తల్లిదండ్రులు మర్చిపోతారేమో కానీ నేనైతే నిన్ను మర్చిపోను అంటాడు. ఇక్కడ ఇదిగో నేను ఆదుకొని నా సేవకుడు, నేను ఏర్పరచుకుని వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభువారి గురించిన ప్రవచనం అండి ఇది. ఎవరి గురించి అండి? యేసు ప్రభువారిని గురించిన ప్రవచనం. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలోనికి రావాలి. ఎవరిలోనికి రావాలండి? మనలోనికి రావాలి. ఎందుకంటే దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ఆత్మ గనుక, దేవుడు ఆత్మ ఉన్నాడు గనుక మనము ఆయన మనలోనికి ఆహ్వానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. నీటి బాప్తిసం తీసుకుంటాం, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు కూడా బాప్తిసం తీసుకుంటాడు. మారు మనసు పొందినవాడు బాప్తిసం తీసుకుంటాడు. ప్రత్యక్ష హృదయం కలిగినవాడు, హృదయంలో మార్పు వచ్చినవాడు బాప్తిసం తీసుకుంటాడు. బట్ అదే సమయంలో పరిశుద్ధాత్మ అనే వరమును కూడా పొందుకోవాలి. హల్లెలూయా.
మన గత కొన్ని వారాలుగా చూసుకున్నాం. సిమియోను అనేటువంటి భక్తుడు నీతిపరుడు, అతడు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని ఉన్నాడు. స్టెఫెన్ గారి గురించి చూస్తున్నాం, ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొన్న వాడిగా చూస్తున్నాం. పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. పేతురు యోహానులు వారు పరిశుద్ధాత్మతో మరియు మహిమతో నింపబడిన వారు దేవాలయంలోకి వారు ఇరువురు వెళ్ళిచుంటుండగా వారి వైపు ఉంటూ ఆ యొక్క భిక్షగాడు చూసినప్పుడు ఏమన్నాడండి, మా వైపు తేరి చూడుము. ఎవరి వైపు చూడమన్నాడు? మా వైపు అంటే అక్కడ అర్థము మాలో ఉన్న దేవుని యొక్క మహిమ వైపు. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మనం ఏం చేస్తుంటామంటే మన వైపు వాళ్ళ వైపే చూస్తాం తప్ప కానీ వాళ్ళలో ఉన్న దేవుని వైపు, దేవుని యొక్క వాక్యం వైపు మనము చూడము. ఎందుకంటే మన బైబిల్ అదే చెప్తుంది, జాగ్రత్తగా మనము బైబిల్ని అర్థం చేసుకోవాలి. బైబిల్ని అర్థం చేసుకోవాలంటే ఎవరిని అర్థం చేసుకోవాలి? యేసుప్రభుని అర్థం చేసుకోవాలి. మనం యేసుప్రభుని అర్థం చేసుకుంటే ఏముందంటే ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. అర్థమవుతుందండి? ఎందుకంటే మీరు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆత్మ మనలో ఉండాలి అంటే ఆయనకి అవకాశం ఇవ్వాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండి అంటే మనల్ని మనం ప్రతి క్షణము కూడా ఏం చేయాలండి? ఒక్కసారి స్నానం చేశాను కదా, బాప్తిస్మ అనే స్థానము లేక జ్ఞాన స్థానము, పరలోకానికి సంబంధించిన స్నానం చేశాను కదా, ఇంకా నాకు ఏ మలినము లేదని మాత్రము అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు ఏదో ఒక సమయంలో మనము మన తలంపులతోటి మనం ఒక్కోసారి ఊహలతో కూడా పాపము చేస్తున్న వారమై ఉంటాం. కంటి చూపుతో పాపం చేస్తున్న వారమై ఉంటాం. మనం ఏంటంటే మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ఉండాలి. ప్రభువా నీ రక్తంతో నన్ను శుద్ధీకరించమని అడగాలి. అంటే ఒక బాప్తిసం తీసుకున్న బిడ్డలు ఏం చేస్తుంటారంటే ప్రభు వల్లప్పుడే శుద్ధీకరించుకుంటారు. మిగతా రోజులు ఆ 29 రోజులు శుద్ధీకరణ ఉండదంటే అది చాలా తప్పు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, లేఖనాన్ని మేమని చదివిస్తుందంటే ప్రతిదినము దేవాలయంలో కూడుకొనుసు, ప్రతిదినం ఇంటింటా కూడుకొనుసు, రొట్టె విరిచడం ఎందును, వాక్యం విషయంలో వాక్య పరిచర్య ఎందును, ప్రార్థన ఎందును, సహవాసం ఎందును, అపోస్తుల బాధ ఎందును ఎడతెగక ఉండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని సంఘాల్లో చూసినట్లయితే ప్రతి వారము కూడా ప్రభువుల కార్యక్రమం జరుగుతుంది. ప్రతి వారము కూడా. ఇక్కడ ఏముంది? ప్రతి దినము కూడా ఇంటింటా కూడుకొనుసు. అపోస్తుల కార్యాలు చదివితే మీకు అర్థమవుతుంది. ఇంటింటా కూడుకొనుసు ఏం చేస్తున్నారండి? వాక్యం బోధిస్తున్నారు అపోస్తులు, ప్రార్థన చేస్తున్నారు అపోస్తులు, వారితో ఉన్నవారు ప్రార్థన చేస్తున్నారు, సహవాసం కలిగి ఉంటున్నారు, రొట్టె విరుస్తున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఇక్కడ వాక్యము రొట్టె అనగా దేవుని యొక్క వాక్యాన్ని విరిసి వారికి బోధిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. మనుషుడు రొట్టె మాత్రము వలన జీవించడు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు. హల్లెలూయా. ఆత్మక ఆహారం కావాలంటే జీవవాక్యం అనేటువంటి యేసుప్రభువారి వాక్యాన్ని, దేవుడిచ్చిన వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. మనం అరగంట వాక్యం వింటాం, గంట వాక్యం వింటాం, 2 గంటల వాక్యం వింటాం. కానీ మనకేంటంటే మనలో మార్పు రావాలి. మీరు మార్పు నుండి సంటిబిడ్డల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించడం. మార్పు నుండి సంటిబిడ్డల వంటి వారంటే అసలు నిష్కలాంకులైనటువంటి బిడ్డలు అన్నమాట. వారికి పాపం గురించి తెలియదు. యోనా గ్రంథం లాస్ట్లో చూస్తే కుడి ఎడములు ఎరిగినటువంటి 120,000 మంది అని చెప్తాడు అక్కడ. కుడి ఎడములు అంటే వారికి యేసుప్రభు దేవుని గురించి తెలియదు. ఆ ప్రజలకు, నినివే పట్టణస్తులకి వారు మారు మనసు మంచి పడినప్పుడు ఆ ప్రజల్ని దేవుడు అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే కనుక మనం పడతామో, ఎప్పుడైతే కనుక మనము దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన కనబడతామో అప్పుడు ఆయన మన మీద దృష్టించాడు. అందుకే 32వ కీర్తనలో 34వ కీర్తనలో నీ మీద దృష్టించి నేను నీకు ఆలోచన చెప్పేదను. ఎవరి ఆలోచన? పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరైతే ఆత్మచేత నడిపింపబడతారో వారందరూ కూడా దేవుని కుమార్తెలు. హల్లెలూయా. ఎందుకంటే మనం అనుకుంటాం కొన్నిసార్లు ప్రభా నన్ను నడిపించండి. ఆయన నడిపిస్తూనే ఉన్నాడు. ఆయన మనకన్నా ముందుగా ఆయన దూతను పంపిస్తున్నాడు. మనకి కావలుగా 91వ కీర్తనలో చూస్తాం ఏముందండి? నీ పాదమునకు రాయి తగులకుండా, నువ్వు త్రొట్టిల్లు పోకుండా ఆయన ఏం చేస్తున్నాడండి? ఆయన ఆ దేవుని యొక్క దూతలను కావలిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ఎవరు రక్షిస్తున్నారండి? దేవుని యొక్క దూతలు కావలిస్తున్నారు. ఎందుకు కావాలంటున్నారంటే మనలో దేవుని యొక్క సన్నిధి ఉంది కాబట్టి. మనలో అంటే ఎక్కడ ఉందండి? మన ఇంట్లో కాదండి, మన హృదయములో. మన హృదయం ఎవరిదండి? ఆయనది. ఈ హృదయానికి ఒక ప్రత్యేకత ఉంది. హృదయానికి ప్రత్యేకత ఏంటంటే హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. అది ఏ ఘోరమైన వ్యాధి అంటే ఆ వ్యాధి గురించి ఐడెంటిఫికేషన్ చేయలేదండి. అంటే
ఐ మీన్ ఆ యొక్క వ్యాధి గురించి ఇంకా గుర్తింపు దొరకలేదు ఎక్కడానే. ఎవరో కూడా ఇంకా దాన్ని ఈ ఫలానా రోగము ఫలానా వ్యాధి అని గుర్తింపు దొరకలే. ఎన్ని టెస్టులు చేసినా కూడా ఏదో రోగం దొరుకుతుంది, కానీ ఈ యొక్క హృదయంలో ఉన్నటువంటి రోగానికి మాత్రము గుర్తింపు లేదు. అందుకే ప్రభువారు అంటారు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావాలన్నా, దేవుని యొక్క ఆత్మశక్తి మనం పొందుకోవాలన్నా మనం ఆయనకి లోబడాలి. నా గద్దింపు విని తిరుగుడి, సామెతలు 1వ అధ్యాయంలో చూస్తాం. నా గద్దింపు విని తిరిగి, ఎవరు గద్దింపు వినాలంటే దేవుడు చెప్పేటువంటి వాక్యము, దైవజనులు చెప్పేటువంటి వాక్యం అనికి మనము ఏం చేయాలండి, గద్దింపు విని, ఆ యొక్క గద్దింపు విని తిరిగితే మనము బ్రతుకుతాం. పొద్దున ఏంది బ్రదర్ బ్రతుకుతాం అంటున్నారు, ఏంటి బ్రదర్? బైబిల్ చెప్పేది అదే ఉంది. ఒక్కడు నువ్వు మల్లని ఎడల, యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తాం. నా మాట విని మీరు సమ్మతించి మీ యొక్క శుద్ధీకరణ చేసుకోండి. 1వ అధ్యాయంలో చూస్తాం, 2వ అధ్యాయంలో చూస్తాం. యెషయా గ్రంథంలో ఏముందంటే, మీ చేతులు మీ యొక్క వేళ్ళు మీ రక్తాన్ని కడుగుతాను, హిస్సోపుతో నా పాపమును కడగండి ప్రభువా అంటే, హిస్సోపుతో కడగండి అంటే, యేసయ్యా మీ రక్తంతో నన్ను కడగండి, నేను పవిత్రపరచండి. ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలండి, రక్త ప్రోక్షణ కిందకి రావాలి. దేని కిందకి రావాలంటే యేసయ్య రక్తం కిందకి రావాలి. యేసయ్య రక్తం కిందకి రావాలంటే యేసు ప్రభువారి యొక్క శిలువ మరణాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. శిలువ మరణాన్ని జ్ఞాపం చేసుకోవాలి. ఆయన పొందిన శ్రమలను జ్ఞాపం చేసుకోవాలి. ఆయన పొందిన దెబ్బలను జ్ఞాపం చేసుకోవాలి. ఆయన అనుభవించినట్టు వేదనను మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన చిందించిన రక్తాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఆ రక్తంలో మన పాపాలను కడుక్కోవాలి. మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోనండి, నేను మీ మధ్యకు వస్తానంటాడు ప్రభువారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇజ్రాయేల్ ప్రజల గురించి చూసినట్లయితే, మిమ్మల్ని మీరు రేపటికి 3 దినాలు శుద్ధీకరణ చేసుకోండి, నేను మీతో మాట్లాడతానంటాడు. ఇర్మియా గ్రంథంలో చూస్తే, నీ హృదయాన్ని నువ్వు పదిలిపరచుకోవాలి. దేవుని యొక్క మాటలు ఏం మాట్లాడాలో, ఎవరి కోసం ప్రార్థన చేయాలి, ఎందు నిమిత్తం ప్రార్థన చేయాలి, ఏ అంశాల నిమిత్తం ప్రార్థన చేయాలని మనం ఏం చేయాలండి, ముందు తయారు చేసుకోవాలి. అసెంబ్లీ జరుగుతుంది. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఒక్కొక్కరు ఒక బంచి తీసుకెళ్తుంటుంటారు, ఒక 15 పేజీలు పట్టుకెళ్తూ ఉంటారు అసెంబ్లీకి. మీరు గమనించారు లేదో, ఒక 15 పేజీలు తీసుకెళ్తూ ఉంటారు. ఆ ప్రజల సమస్యలన్నీ తీసుకుని ఒక బంచి పట్టుకుని వెళ్తూ ఉంటారు. అసెంబ్లీ సమావేశాలకు చూసినట్లయితే, టీచర్స్ని చూసినట్లయితే వాళ్ళు కూడా మంచిగా రేపు ఏం చెప్పాలి పిల్లలకి, రేపు ఏం చెప్పాలి, రేపు ఏం బోధించాలి వాళ్ళకని ఒక బంచి తయారు చేసుకుని వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అంటే అర్థం చేసుకోండి, మనం ఏం చేయాలంటే ఎవరి నిమిత్తం అయితే ప్రార్థన చేయమని వారి నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు వారి పట్ల కార్యాలు చేసాడని మనం విశ్వసించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే శక్తి చేత కాదు, బలముతో కాదు, నా ఆత్మధారి కార్యాన్ని నేను చేస్తానంటాడు ప్రభువారు. ఏం చేసేస్తాడండి ఆయన? మనకు ఆధారమగుడు, ఇశ్రాయేలులకు ఆధారమగు వాడు నరుడు కాదు, లోకము కాదు, దేవుడే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పుడు కొన్ని శరీర కార్యాలన్నింటినీ కూడా మనం ఏం చేస్తామండి, పక్కకు దోసేస్తాం. ఆత్మ ఫలమేమనగా అనుకున్నాం. ఇక్కడ శరీర కార్యములు ఏమవుతుందంటే, శరీరానుసారమైన మనసు మరణముకు నడిపిస్తుంది, ఆత్మానుసారమైన మనసు జీవమునకు నడిపిస్తుంది. క్రీస్తు యేసుని లేపిన వాని ఆత్మ అనగా, క్రీస్తు యేసు ప్రభువారిని సమాధిలో నుంచి లేపిన వాని ఆత్మ అంటే తండ్రి అయిన దేవుని ఆత్మ మనలో కూడా నివాసం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క మనం ఏం చూస్తామంటే, యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చూస్తే, 14వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, యేసు ప్రభువారు చెప్తున్నారు, ఒక్కడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును. ఆ కింద లేఖనాలు తర్వాత వాక్యం చూస్తే, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతము. మాట నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంటుంది, చాలా ఆనందకరం అనిపిస్తుంది. ఎందుకంటే మేము వచ్చి, హల్లెలూయా, మేము అనగా ఎవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు త్రియేక దేవుడు వచ్చి ఎవరితో నివాసం చేస్తారండి? ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో, ఎవరైతే యేసయ్యను ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారో వారిలోనికి వస్తానంటున్నాడు ఆయన. వారి యొద్ద నివాసము చేస్తానంటున్నాడు. ప్రకటన గ్రంథం 3:20లో చూస్తాం, ఇదిగో తలుపు వద్ద నిల్చుండి నేను తలుపు తట్టుస్తున్నాను, ఎవడైతే నా స్వరం తలుపు తీస్తాడో వానితో నేను సహవాసం చేస్తా, భోజనం చేస్తానంటున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు మనలో నివాసం చేయాలంటే మన హృదయాన్ని ఏం చేయాలండి? పదిలిపరుచుకోవాలి. వాక్యంతో మనం శుద్ధీకరించుకోవాలి. మన జీవితాలను బాగు చేసుకోవాలండి. చెప్తుంటారు, వాక్యం చెప్తుంటారు, దైవజనులు వెళ్ళిపోతుంటారు. చెప్పారు వెళ్ళిపోయారు అనేటువంటిది కాదండి. వెళ్ళిపోకుండా దాన్ని మనం ఏం చేయాలండి? యెహోవా మీకు దొరుకు కాలం ఉంది ఆయనను వెదకడి అని సమీపంకుండా ఆయనను హత్తుకోవాలి. హల్లెలూయా. మనం చాలాసార్లు హత్తుకుంటున్నాం అనుకున్నాం, కానీ హత్తుకోవట్లేదండి, వదిలేస్తున్నాం. అర్థం అందండి? వదిలేస్తున్నాం. యేసు ప్రభువారిని వదిలేయట్లేదండి. కొన్నిసార్లు ఆబద్ధం అన్నప్పుడు ఆయన మనలో ఉంటారా? ఉండరు. ఉంటారండి? కొన్నిసార్లు మనం ప్రార్థన చేయకపోతే ప్రభువారు మనతో ఉంటారా? ఉండరు. ఎందుకు ఉంటారంటే సమూయేలు చెప్తున్నాడు, ఈ ప్రజల నిమిత్తము నేను ప్రార్థన చేయకపోతే నేను పాపము చేసిన వాడిని అవుతాను అన్నాడు. మరే పాపం కాదండి, ప్రార్థన చేయకపోవడమే ఒక పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు మనతో నివాసం చేయాలంటే, దేవుడు మన యందు ఆయన ఆత్మను ఉంచాలంటే మనం ఏం చేయాలంటే క్వాలిటీస్ ఉన్నాయి మనకి. ఏం క్వాలిటీస్ ఉన్నాయండి? పరిశుద్ధంగా జీవించాలి. దేవుడైతే దీనుడై నా మాట విని వణుకుతాడో వాణ్ణి నేను దృష్టించుతున్నానంటాడు. 32 కీర్తన తన అతిక్రమములకు 32లో చూస్తాం, తన అతిక్రమములకు పరిహారము నందినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఆత్మలో కపటము లేనివాడు, హృదయములో మనసులో కపటము లేనివాడు, ఎవరి మనసు నీ మీద అనుకుంటుందో వాడిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చేస్తానంటాడు. యెషయా గ్రంథంలో చూస్తాం, పూర్ణ శాంతి గలవానిగా. ఇక్కడ మనం చదువుతుంటాం, చాలా చదువుతుంటాం, వాక్యాలన్నీ మనకు బాగా తెలుసు అనుకుంటాం, కానీ మనకు వాక్యాలు తెలియవండి. మీకే కాదు, నాకే కాదు, ఎవరికి సరిగా తెలియదు. ఎందుకంటే సరిగా తెలుసుంటే మనం ఎలా ఉంటాం చెప్పమంటారా? ఎవడైతే దీనుడై, యేసుప్రభువారు ఏమన్నారండి? మత్తయి సువార్త 11:28 ఏమని చదివించాడైనా? ప్రయాసపరి భారం మోస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను దీనుడను సాత్వికుడను. జకర్యా గ్రంథంలో చూస్తాం, నేను దీనుడను సాత్వికుడను, సీయోని కుమారి నీ రాజు నీతిపరుడు, సాత్వికుడు, దీనుడు. ఎవరు దీనుడండి? యేసుప్రభువారు దీనుడు. ఎవరు యందు ఆత్మ ఉంచుతాడంటే దీనుల యందు ఆయన ఆత్మ ఉంచుతాడు. గర్విష్ఠుల మీద, అహంకారుల మీద దేవుని యొక్క ఆత్మ కార్యాలు జరగవండి. గమనించండి, అహంకారుల మీద దేవుని కార్యాలు జరగవు. ఎందుకంటే ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు, దీనుడై ఎవడైతే వణుకుతాడో, ఎవడైతే నలుగుతాడో. యెషయా గ్రంథంలో చూస్తున్నాం, ఇక్కడ ఏమో చదువుకున్నాం మనం, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయన నా ఆత్మను ఉంచి ఉన్నాను. సేవకుడే కదండి, సేవకురాల మీద కూడా ఆయన ఆత్మను ఉంచుతాడు. మనుషులందరి మీద అంత్యకాలంలో నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు ప్రభువారు. ఆత్మను కుమ్మరిస్తానన్నారు, కానీ దాన్ని పొందుకోవాలన్నారు. కుమ్మరించడం వేరు, పొందుకోవడం వేరు. నీళ్ళు వస్తున్నాయి కదా అని బిందులు పెట్టకుండా అలాగుండి నీళ్ళు వస్తున్నాయంటే రావండి, అవి బిందుల్లోకి రావు. మనం వెళ్ళి పట్టుకోవాలి. వాక్యం ఎత్తుపడుతున్నప్పుడు, వాక్యము మంచి నేలను పడిన విత్తనం వల్ల విత్తబడుతున్నప్పుడు ఆ వాక్యం ఫలించేటట్లు మనం ప్రార్థన చేసుకోవాలి. వాక్యం వింటున్నాము, వినట మట్టుకు బిందులేదు, కానీ మీరు గ్రహింపరు. వాక్యం వింటున్నాము, గ్రహింపు రావాలి. గ్రహింపు వచ్చిందని ఏమి చేయాలండి? ఆచరణలో పెట్టుకోవాలి. మనం ఆచరణలో పెట్టుకోవాలంటే మనకు శక్తి సరిపోదు. మన శక్తి సరిపోయినప్పుడు ఏం చేయాలంటే అపోస్తల బోధ ఎందును, సహవాసం అందును, రొట్టె విరిచటి ఎందును, ఇంకేమున్నాయండి? ప్రార్థన చేయటం అందును. 4 కార్యాలు. ఎడతెగక ఉండిరి అంటే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఆత్మీయుల రచమశేమం ఉన్నప్పుడు గొలుసు ప్రార్థనలు జరిగాయి. గొలుసు ప్రార్థనలు 1 గంట నుంచి 2 గంటల వరకు ఒకళ్ళు, 2 నుంచి 3 వరకు ఒకళ్ళు, అలాగా 24 అవర్స్ అన్నమాట. అంటే 24 అవర్స్ అంటే 24 మంది. సరిగ్గా ఇక్కడ ప్రార్థన ముగించేటప్పటికి ఇక్కడ ప్రార్థన సిస్టర్ స్టార్ట్ చేస్తుంది. ఈ సిస్టర్ ముగించేటప్పటికి ఈ బ్రదర్ ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. ఏం ప్రార్థన అంటే అది? గొలుసు ప్రార్థనలు. ఇవాళ గొలుసు ప్రార్థనలే లేవండి, గొలుసులే తెగిపోయినాయండి. గొలుసు ప్రార్థనలు ఏముంటాయి? నేను మీరు లైవ్లో వీక్షించండి, మేము ఎక్కడి నుంచి చెప్తాం, మీరు అక్కడ కూర్చొని నిద్రపోయి గునుగులాడండి, జోగులాడండి, నిద్రపోండి, మీ ఇంట్లోకి వచ్చేస్తుందంట. ఒక సేవకుడు అంటాడు, మన టీవీ మీద చేయి పెట్టండి, సచ్చూరుకుంటా టీవీ మీద చేయి పెడితేనే, టీవీ మీద చేయి పెట్టండి స్వస్థ వస్తుందంట. ఎవరైనా చెప్పారండి? యేసుప్రభువారు అని చెప్పాడా? అమ్మ క్షమించమ్మా నన్ను అడుగుతాను నేను మీకు. యేసుప్రభువారు టీవీ మీద చేయి పెట్టు, గోడ మీద చేయి పెట్టు అన్నాడండి. స్వస్థత గోడలోంచి వస్తుందండి, టీవీలోంచి వస్తుందా? వెర్రి సేవకులు అండి, వెర్రి సేవకులు అంటే వెర్రి సేవకులు అంటే వీళ్ళు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నారో లేదో నాకైతే తెలియదు అండి. దేవుడు క్షమించును గాక. హల్లెలూయా చెప్తాం, హల్లెలూయా. వీళ్ళు ఏమన్నా టీవీ మీద చేయబెట్టామా మీకు స్వస్థ వస్తా అంటాడు. ఒక సేవకుడు అయితే కంజర్ పట్టుకుని మొత్తం గంతులు వేస్తున్నాడు. ఏకంగానే స్టేజ్ మీద గంతులు వేస్తున్నాడు. ఆయన ఏం గంతులు వేస్తాడు? రికార్డింగ్ డ్యాన్స్ అండి. దేవుని సేవకుడు అంటే ఎవరండి? దేవుని సేవకుడు అంటే ఎవరు? యేసయ్య సిలువను
మోస్తూ మోస్తూ ఏమన్నాడు, అమ్మ మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి అన్నాడు. మీకు పని అప్పు చెప్పాను అన్నాడు, మీకు ఒక సంఘాన్ని అప్పగించాను అన్నాడు, మిమ్మల్ని సంఘాన్ని కాయమన్నాడు. పేతురు గారితో నా మందన కాయి, నా గొర్రెలను మేపు మేత పెట్టు, వాటిని జాగ్రత్త చూసుకోవాలి. రేపు పొద్దున వచ్చినప్పుడు లెక్క అడిగితే ఎవరినో తెలిసి మిమ్మల్ని కాదు, కాసే కాపర్ని అడుగుతాడు దేవుడు లెక్క. ఈ టీవీ మీద చేయి పెట్టే కాపర్ని, ఆ జూమ్లో ప్రార్థన చేసే కాపర్లని, టచ్ అనే కాపర్లని, గోడలు ముట్టుకోండి అనే కాపర్లని, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి అండి. బ్యాగులో కచ్చిపులు, పెన్నులు అన్నీ. ఈ పెన్నుల్లో ఆయన రక్తం పెట్టాలంటాడు ఒక ఆయన. పెన్నుల్లో రక్తం పెట్టాలంట. ఆయన రక్తం అంటే ఫ్రీగా ఉందండి. ఏసై రక్తం ఫ్రీ అయిందండి. వెలకట్టలేనిది నీ విలువైన రక్తం అని పాటలు పాడతాం మనం. ఆ రక్తం ఎక్కడ పెట్టాలని పెన్నులో పెట్టాలా? ఎవరు పెట్టాలండి? యేసుప్రభురా. యేసుప్రభు మనకి ఏమన్నా హోమ్ గార్డ్ అండి? అయినా మన యేసుప్రభు హోమ్ గార్డ్ అండి, ఇలా సెక్యూరిటీ గార్డా? 23వ కీర్తనలో చూస్తాము, యెహోవా నా కాపరి నాకు లేము గలదని ఉంది. ఆ కాపరి సరిగ్గా చూశాడు అనుకోండి, మనం ఒక్క క్షణం కూడా భూమి మీద ఉండం. అర్థమైందండి? మన సేవకులు ఎలా తయారైపోయారండి ఈ రోజున. నాకేం అర్థం కావట్లేదు. ఆ మ్యాటర్ చూస్తున్నా నాకు అర్థం కావట్లేదు. మోసే గురించి ఒక మాట చూస్తాం బైబిల్ గ్రంథంలో. మోసే మీద దేవుడు సన్నిధికి వెళ్ళి సీనాయి కొండ మీదకి వెళ్ళి దిగొచ్చినప్పుడు ఆయన మీద 70 ఆత్మలు ఉన్నాయంటండి. ఎంతమంది అండి? 70 ఆత్మలు, 70 పాళ్ళ ఆత్మ. హల్లెలూయా. ఎన్ని ఆత్మలండి? 70. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని సమకూర్చినప్పుడు, 70 మందిని సమకూర్చినప్పుడు దేవుడు మోసేతో మాట్లాడతాడు. దేవుడైన యెహోవా మోసేతో మాట్లాడి వీరి మీదకి నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు అక్కడ 70 మందికి ఆత్మ పొందుకున్నట్టుగా చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మోసే మన వంటి స్వభావం గల మనుషుడే, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు, ఆత్మపూర్ణై ప్రార్థన చేసినప్పుడు, మోసే కొండ మీదకి వెళ్ళినప్పుడు, ఆయన కిందకు వచ్చినప్పుడు ఆయన ఏమైందండి? మొత్తం మారిపోయాడు. మనమేమి వెళ్ళి ఇలాంటి కాలంలో కాదు, ప్రతిరోజు ప్రతి క్షణము కూడా మనలో ఒక నూతనమైనటువంటి మార్పు రావాలి. నూతనమైనటువంటి మార్పు రావాలి. వస్తున్నాం పోతున్నాం అంటే ఏమి లాభం లేదండి. ఏమీ లాభం లేదు. మనం చాలా చోట్ల ఏం చేస్తుంటామంటే, ఒక యాక్చువల్ చెప్పాలంటే, ఈ రత్నమహిషమ్మ గారి సంఘంలో, అంటే మన సంఘంలో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, చాలా కార్యాలు జరిగాయి. కానీ ఏం చేస్తుంటారని చెప్పమంటారా? జరిగితే ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంటారన్నమాట. ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తారు, కష్టం వచ్చినప్పుడు వస్తారు. గమనించండి. పిల్లడు పుట్టకముందు ప్రార్థన కావాలి, పిల్లడు పుట్టినాక స్కూల్కి ప్రార్థన కావాలి, అక్కడ అక్షరాభ్యాసానికి ప్రార్థనకి పాస్టర్ గారు కావాలి, ఇంకా చిన్న రోగం ఏదైనా వస్తే ప్రార్థన కావాలి, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు ప్రార్థన కావాలి, 24 గంటలు ఏదో గంటలో ఫోన్ చేస్తే పాస్టర్ గారు అందుబాటులో ఉండాలి. కానీ పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నారా? సారీ బ్రదర్, క్షమించండి, ఆ ఒక్క మాట అడగండి. మా కుటుంబం కోసం మేము ప్రార్థన చేసుకోవడమే కష్టమైతే పాస్టర్ గారి కోసం మేమేం ప్రార్థన చేస్తాం? పాస్టర్ గారి కోసం ప్రార్థన మేమేం చేస్తాం? అర్థమైందండి? మేము ఎందుకంటే మనము దైవజనుల కోసం ప్రార్థన చేయాలి, విస్తరింపబడాలి సేవా పరిచర్య. ఆత్మలు రక్షింపబడాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలంటే వెళ్ళే వారి కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రకటించే వారి కోసం ప్రార్థన చేయాలి, పరిచర్య చేసే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇంకెంతసేపు ఎక్కడున్నదంటే 38 సంవత్సరాల ఆ రోగగ్రస్తుల యొక్క కోనేరు మంటపంలో కూర్చునే ఉన్నాం అనుకోండి, ఏమి ప్రయోజనం ఉండదు. అంటే మీరు అనొచ్చు, బ్రదర్ అట్లానా బ్రదర్ అనొచ్చు మీరు. అవును, 100% అట్లానే. మరుగుజ్జుతనం, ఆత్మీయ గొడ్డుతనం, శారీరకమైన గొడ్డుతనం కాదండి, ఆత్మీయమైనటువంటి గొడ్డుతనం. అది మనం ఏంటంటే పిల్లల్ని కనకపోవటం వల్ల. పిల్లల్ని కనటం అంటే శరీరంగా కన్నాం కదా బ్రదర్ అనొచ్చు. శరీరంగా ఎంతమంది పిల్లలైనా కనొచ్చు, మరి ఆత్మానుసారమైన పిల్లలు కావాలి కదా. యేసుప్రభువారు ఏం కావాలన్నారైనా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించింది అన్నాడు. ఇక్కడ ఏముంది అంటే వాక్యంలో చూసినట్లయితే, మేము వచ్చి వానితో నివాసం చేస్తాం, ఎల్లప్పుడూ ఉండడానికి మీకు నా తండ్రి నామంలో ఆదరణకర్తను మీ యొద్దకైనా పంపిస్తున్నాడని మనం చూస్తామన్నమాట. ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే 15:16లో చూస్తాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకు. 15:16లో చూస్తే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూప ఆత్మను మీకు అనుగ్రహించును. ఆదరణకర్త అనగా ఉత్తరవాది. హల్లెలూయా. అర్థమైందండి? యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో చూస్తాం.
మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. ఆ, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో ఏం అడుగుదురు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును మీ ఫలము నిలిచిండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నేను ఏర్పరచుకొని నియమించి తిని. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ మనల్ని ఏం చేసిండు ఆయన? ఏర్పరచుకొనలేదు. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు. యేసుప్రభుని మనం రమ్మన్నామండి. తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏకైక కుమారుడు మన కొరకు శిలువ బలియాగం అర్పించి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తంలో మనం ఎప్పుడేమవుతున్నాం? పరిశుద్ధపరచబడుతున్నాం. ఆయన ఒక వాక్యంలో మనము ప్రతిష్ఠింపబడుతున్నాం. ఆయన వాక్యంతో మనం కట్టబడుతున్నాం. అందుకే ఇక్కడ మేము వచ్చి వాని యొద్ద నివాసం చేసేదము. హల్లెలూయా. మనము పరిశుద్ధంగా జీవించినప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఏమన్నా మీరు ఒక ₹1,00,000 బంగారం కొనుక్కున్నారనుకోండి, ఎక్కడ మాట అక్కడ పడేస్తారండి? కిటికీలో పెట్టేస్తారా? లేకపోతే వంటగదిలో పెట్టేస్తారా? పెట్టరు కదా బంగారాన్ని. ఎందుకని? బంగారము విలువైనది, ముత్యాలు విలువైనటువంటివి. అవి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం మనం? జాగ్రత్తగా బీరువా ఓపెన్ చేసి బీరువాలో మళ్ళీ ఇంకొక లాకర్లో పెట్టి దానికి ఒక తాళం వేసి బయట తాళం వేసి తాళం చేసి అక్కడో ఎక్కడో పెట్టి ఇక్కడ పెట్టానని కూతురుకో లేకపోతే ఇక్కడ పెట్టానని కొడుకు మాత్రం చెప్పరండి. కూతురిగా చెప్తారు, ఇక్కడ పెట్టానమ్మా. ఎందుకంటే ఒకవేళ మర్చిపోతే కనుక తీసుకోవటానికి. అంతకన్నా విలువైనటువంటి యేసుప్రభువారి వాక్యాన్ని ఎక్కడ ఉంచుకోవాలండి? మనం ఈ హృదయంలో పెట్టుకోవాలి. ఈ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఈ హృదయంలోంచి ప్రభువారి వాక్యం వస్తుంది. ఆయన విశ్వాసం ఉంచి వాని యొక్క కడుపులో నుండి జీవజల నదులు పారతాయి అన్నాడు యేసుప్రభువారు. నిత్య జీవము గల దేవుడు. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంలో ఉండాలంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన ఆత్మ కోసం మనము కనిపెట్టుకుని ఉండాలి. అపోస్తలుల కార్యాలు 1:8 చూస్తాము, నా తండ్రి వలన పొందిన వాగ్దానం మీ మీదకి నేను పంపబోతున్నాడు తండ్రి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆత్మ నింపుదల కోసం ప్రార్థన చేసుకోవాలి. మనం ఎలా ఉండాలండి? ప్రభా వెళ్ళమంటారా వద్దంటారా? ఏం చేయమంటారు ప్రభా? తెలియజేయండి ప్రభా అని మనం అడగాలి. ఆయన యొద్ద కనిపెట్టుకుని ఉండాలి. ఆయన యొక్క ఆలోచన కోసం మనం కనిపెట్టుకోవాలి. నీ మీద దృష్టించి, ఎవరి మీద దృష్టించి? యేసుప్రభు నమ్ముకున్న వారి మీద దృష్టించి ఆయన ఆలోచన చెప్తాడు. మనం నడవలసిన మార్గము మనకు తెలియజేస్తాడు. కొందరైతే గుర్రములు బట్టి, కొందరైతే రథములు బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడుదుము. ఆయన మనకున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు ఆధారమగువాడు నరుడు కాదు. చూడుము నారు చేతుల మీద నేను చెక్కినాను. ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నేనే అంటున్నాడు ఆయన. అంటే ఆయనకే స్తోత్రం చెందాలి, ఆయనకే మహిమ చెందాలి, ఆయనకే ఘనత చెందాలి. ఈ రోజున మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుణ్ణే కనపరచాలి, మనుషులు కాదండి. మనుషులను కనపరిస్తే దేవునికి మహాకోపం. హేరోదు దేవుని మహిమ పరచనందున అక్కడున్న ప్రజలు ఆ యొక్క స్వరము, ఎవరి స్వరం అండి? ఆ యొక్క హేరోదు రాజు యొక్క స్వరము దైవ స్వరం అని ఎప్పుడైతే మనుషులు అక్కడున్న ప్రజలు అన్నారో, అప్పుడు దేవుని యొక్క దూత హేరోదును మొత్తునందున హేరోదు ఏం చేశాడంటండి? పురుగులు పడి చనిపోయాడు. ఎందుకంటే అక్కడ క్లియర్గా ఉంది, అక్కడ క్లియర్గా రాశారు అపోస్తలుల కార్యాలు చూస్తే, దేవుని మహిమ పరచనందున. ఎవరు దేవుని మహిమపరచలేదండి? హేరోదు దేవుని మహిమపరిస్తే చచ్చిపోయేవాడు కాదు. అంటే ఈ పద్ధతిలో ఆలోచన చేయండి. యేసుప్రభు వారు చనిపోయిన తరువాత జరిగిన అపోస్తలుల కార్యాల గ్రంథంలో చూస్తాం ఈ మాటలో. మనం ఏం చూస్తున్నామంటే అక్కడ అర్థం ఉందండి, మనం దేవుని మహిమపరచకపోతే మనం ఏమవుతామండి? ఆత్మీయంగా చచ్చిపోతామండి. శరీరంగా చచ్చిపోకపోయినా ఆత్మీయంగా చచ్చిపోతాం. ఆత్మీయంగా చచ్చిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఈ జీవవాక్యాన్ని మనం ప్రతిరోజు కూడా పఠించాలంటే మనము కీర్తన 1 చూస్తాం, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు. ఏం చేయాలండి? ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. యేసుప్రభువును నమ్ముకున్న వారు ధన్యులు. ఎందుకంటే పరలోక రాజ్యం తథ్యం మనకి. ఎందుకంటే మనం అందరం కూడా పరలోక రాజ్యం వెళ్తామంటారా? ఉంటారా? ఇక్కడ ఉంటారా? వచ్చేస్తారా? పైకి వెళ్ళిపోదామా? మీరు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి. అందుకే దావీదు మహారాజు గారు అంటే, కొండలతో నాకు కనులిస్తున్న నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? ఆయన వద్ద నుండి మనకి భూమి ఆకాశాలు సృజించినటువంటి దేవుడు. మీ తల వెంట్రుకలు నెరయు వరకు నేను నిన్ను సంకనెత్తుకుంటానంటాడు. గొప్ప గొప్ప వాగ్దానాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మనం ఎప్పుడైతే కనుక మన యందు ఆయన ఆత్మ ఉన్నదో మనము ఆత్మానుసారంగా నడుచుకుంటాం. ప్రతీకారము తీర్చుకోం. కోపం ఎవరైనా కోపడితే మనం కోపానికి వెళ్ళాం.
ఎవరైనా కొట్లాడుకొస్తే మనం వెళ్ళాం. ఎందుకు వెళ్ళమంటే ఈయన ఎవరండి, ఈయన యేసుప్రభు ఎలాగున్నారో తగ్గించుకుని ఉన్నాడు, మనం కూడా అలాగే ఉండాలి. ప్రభా బిడ్డను క్షమించు, ప్రభా బిడ్డ తెలియక చేసింది క్షమించు, క్షమించు 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 అనుకుంటూనే పోవాలి. అంతేగాని నేను క్షమించను, నేను ఎందుకు క్షమిస్తా అంటే దేవుడైనా క్షమిస్తాడేమో, కానీ నేనైతే క్షమించినట్టు మాత్రం ఊరుకోడండి. దేవుడు ఉతికేస్తాడండి. ఈ రోజు అంటే వాషింగ్ మిషన్లో ఆ రోజున ఉతుకుతారు, తెలుసుంటుంది. ఎలా ఉతుకుతారో తెలుసు కదండి. రేవు పెట్టేస్తాడు దేవుడు. ఎందుకంటే సాకెళ్ళి వాని సబ్బు వంటి వాడను, కమసాలు అగ్గిని వంటి వాడిని అన్నాడు బైబిల్ గ్రంథంలో. ఎలా చేస్తాడో తెలుసండి, తెల్లగా వచ్చే వరకు ఉతుకుతాడండి. ఉతికి ఒకవేళ కనుక ఇంకా తెల్లగా రాలేదనుకోండి, సపోజ్ ముగించేస్తా ఒక్క నిమిషంలో, ఇంకా తెల్లగా రాలేదు ఇంకేం చేస్తాడు తెలుసా, బండకేసి బాదినప్పుడు కనుక మొత్తము మన శరీరం ఏమవుతుందండి, సితికిపోతుంది. అర్థమైందండి. ఎన్నిసార్లు ఉతికినా ఏం ఉతకాలండి, హృదయాన్ని. మీ వస్త్రములను చించుకోండి కాదు, కానీ మీ హృదయాన్ని చించుకొని మీరు అంగలార్చండి దేవుని సన్నిధిలో అంటున్నాడు ఆ గ్రంథంలో భక్తుడు. మనం ఏం చేయాలంటే హృదయాన్ని చించుకోవాలంట. నలిగిన హృదయం అలక్ష్యం చేసే దేవుడు కాడు. దావీదు మహారాజు ప్రార్థన చేస్తాడు, బెత్షెబతో పాపం చేసిన తర్వాత, ఉరియాని చంపించేసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తాడు, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకయ్యా, నీ రక్షణ ఆనందం నాకు మరలా దయచేయి ప్రభా. రక్షణ ఆనందం కోల్పోయాడు పాపం చేసినాక. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు దావీదు మహారాజు. అంగలారుస్తున్నాడు దేవుని సన్నిధిలో, అంగలారుస్తున్నాడు, అయ్యా నన్ను క్షమించు, నీ కృపా బాహుల్యం చెప్పున నన్ను పాపాలను అతిక్రమాలు తుడిచివేయి ప్రభా, నన్ను క్షమించు, నేను పాపంలో పుట్టినోని, నా తల్లి పాపంలో కన్నది, నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నన్ను క్షమించు. ఏమంటున్నాడండి, క్షమించి నీ కృప చెప్పు నన్ను దయచేసి జ్ఞాపం చేసుకో, నన్ను మన్నించు ప్రభా అని ప్రార్థన చేసి ఏడుస్తున్నాడు, అంగలారుస్తున్నాడు. దావీదు మహారాజు పాపం చేసినందువల్ల ఈ ఇజ్రాయేల్ ప్రజలు రెండుగా సీలిపోవటము, కుటుంబంలో కలహాలు రావడము, ఘోరాతి ఘోరమైన కార్యాలు జరిగాయి. అయినను దావీదు మహారాజుని దేవుడు ప్రేమించాడు, క్షమించాడు, ప్రేమించాడు, దీవించాడు, ఆస్వాదించి ఉన్నాడు. ఎందుకంటే ప్రత్యస్థాపనకు మించినటువంటి త్యాగం ఏదీ లేదండి. ఎందుకంటే మనం అంగలార్చాలి, కన్నీరు కార్చాలి. కళ్ళు మూసుకుంటే మన కంటిలోంచి ఏం రావాలండి, నీళ్ళు రావాలి. ఈరోజు ప్రార్థన చేస్తుంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తా, మనం ప్రార్థన చేసినప్పుడు మన హృదయము ద్రవించాలండి. ఐసుగడ్డ కరిగినట్టు కరగాలి. యాక్చువల్ చెప్పాలంటే మీకు ఐసుగడ్డ కరిగినట్టు కరగాలి మన హృదయం. మన హృదయం కరగదంటే మాత్రం ఒప్పుకోడు, దేవుడు కరిగిస్తాడు. ఎలా కరిగిస్తాడో తెలుసండి, మైను వల్లే కరిగిపోతే దేవుని యొక్క వాక్యం వచ్చినప్పుడు మన హృదయం. దేవుడు మనలోనికి వస్తే మనం కరిగిపోవాలండి, కరిగిపోయి సరెండర్ అయిపోలేనికి. ఒక మాట చెప్తా మీకు, మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోండి. సహోదరులారా, మీ శరీరాన్ని ఏం చేయాలంట, సజీవయంగా సమర్పించుకుంటే, ఈ శరీరాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు దీని మీద అధికారం ఎవరికి ఉంటుందంటే ఆయనకే ఉంటుంది. ఎవరికి ఉంటుందండి, దేవునికే ఉంటుంది, యేసుప్రభువారికే ఉంటుంది ఈ అధికారం. అంటే దీన్ని ఇష్టమైన వాళ్ళు వాడటానికి నాకు రైట్స్ లేవు. ఎందుకంటే నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నానో, ఎప్పుడైతే ఆత్మతో అభిషేకించబడ్డానో, ఎప్పుడైతే పరిచర్యలో వాడబడుతున్నానో, ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో ఇంట్లో బ్రతుకుతున్నానో, ఎప్పుడు కూడా ఏం చేయాలండి, ఈ యొక్క జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడు దీన్ని వేరే వాళ్ళకి నేను ఇవ్వకూడదు. అవి ఇవ్వడానికి రైట్స్ లేవు నాకు. రైట్స్ అంటే హక్కులు లేవు నాకు. ఎందుకంటే నాకు హక్కులు ఎందుకు లేవంటే ఆయన రక్తంలో కడగబడ్డాను కాబట్టి, విలువైన రక్తంలో, వెలకట్టలేని రక్తంలో కడగబడ్డాను కాబట్టి నేనేం చేయాలంటే ఆయన కోసం బ్రతకాలి. ఎంతకాలం బతికినా ఆయన కోసం బతకాలి, ఆయన మహిమ కోసం బతకాలి. ఇంత బతికి ఇంటి వెనకాల చచ్చాడు అన్నట్టు కాకూడదు. ఎందుకు ఇంటి వెనకాల చచ్చాడంటే, వీడు చేసే క్రియలు చెడ్డ అయితే ఇంటి వెనకాలే చస్తాడు. వాడు చచ్చిపోయిన తర్వాత, కంపు కొట్టిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఇంట్లో వాళ్ళకి, వీడు చచ్చిపోయాడురా, వాసన వస్తున్నాడు, ఎవడో చూడండి వెనకాల అంటాడు. ఎవరండి, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ శరీరానికి, ఈ ఆత్మకు, ప్రాణానికి ఆధారము ఆయనే. హల్లెలూయా. ఈ శరీర ప్రాణాత్మలను మాలిన్యం లేకుండా కాపాడమని మనము ప్రార్థన చేయాలి. ఆత్మను బలపరచమని ప్రార్థన చేయాలి. ఈ సిలువ వైపు చూస్తున్నప్పుడు మనకి విలువ పెరుగుతుంటుంది. సిలువను చూడకపోతే మనకి విలువ మాత్రం లేదు. సిలువలో యేసుప్రభువారు మరణించకపోతే మాత్రం మనకి విలువ లేదు, ప్లస్ నిత్య జీవం లేదు, ప్లస్ పరలోక రాజ్యం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి ఆత్మ అభిషేకం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలో దేవుడు తన వినికిడిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమెన్. మోకరించగలిగినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. ముగింపు ప్రార్థన మన మధ్యలో ఉన్న సిస్టర్ లాపి ప్రార్థన చేస్తారు, మిగతా లెక్కిపిద్దాం. ముగింపు ప్రార్థన.
సిస్టర్ లాపి ప్రార్థన చేస్తారు. లాపి భూషణ్ మీదో లేఖిద్దాం. ముగింపు ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 స్తుతులపై ఆశీనుడైన మా దేవ, మా రక్షక, ఆశ్రయదుర్గమైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ మంచి ఉదయకాల సమయంలో తండ్రి నీ సన్నిధిలో మేము ఉండడానికి నేను పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపనల ద్వారా నా ప్రభా, నేను వాక్య పరిచర్య ద్వారా తండ్రి నేను మిమ్మల్ని కనపరచడానికి నేను మా హృదయాల్లో తండ్రి వాక్యమును నింపుకొని ఆ ప్రకారము జీవించగలిగే కృపను కూడి వచ్చిన మాకు అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నేను ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను పరిశుద్ధమైన హృదయముతో నాయన నీ సన్నిధిలో మేము ఏది అడిగినను మాకు చేస్తానని వాగ్దానం చేసిన నా దేవుడు నా ప్రభా, నేను ఏ పాపము మమ్మల్ని ఏలనీయకుండా మీ కాపుదల మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను మీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మా పట్ల అద్భుత కార్యాలు జరిగించి నా ప్రభా, నేను మీ నామమునకే సమస్త ఘనత మహిమ ప్రభావము చెల్లినట్లు గొప్ప కార్యములు మా సంఘంలో జరుగుట కృప చూపి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నేను ఈ సమయంలో తండ్రి ఈ 40 దినాలు ఎవరైతే ఉపవాసంతో నీ సన్నిధిలో కనిపెడుతున్నారో నా ప్రభా, ఎవరైతే యాచన చేస్తున్నారో నా తండ్రి, ఎవరైతే తండ్రి నాయన ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారో నా ప్రభా, నేను వారి మొరలన్నీ ఆలకించి నా ప్రభా, ఎవరికి ఎటువంటి ఆశ ఉన్నదో, ఎవరికి ఎటువంటి తండ్రి బలహీనతలు ఉన్నాయో నా ప్రభా, ఎవరు ఎటువంటి తండ్రి నాయన పరిస్థితుల్లో ఉన్నారో నా తండ్రి, ప్రతి విషయంలోనూ మీరు జయమును దయచేస్తారని నమ్ముచున్నాం నా తండ్రి. ప్రతి విషయంలోనూ తండ్రి విడుదల దయచేస్తారని నమ్ముచున్నాం నా ప్రభా. ప్రతి విషయంలోనూ తండ్రి నాయన జయమును దయచేస్తారని నమ్ముచున్నాం నా తండ్రి. నాయన మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపి నడిపిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ నాయన వాక్యం చెప్పిన ఆంధ్రయ్య నన్ను మీరు దీవించండి, ఇంకను బహుగా వాడుకొనమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ త్వరలో రానయ్యన్న నజరేయుడని యేసు నామమున అడిగి పొంది ఉన్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబెడదాం. థ్యాంక్ యూ. పరలోక ప్రార్థన చెప్పుకుని ఆశీర్వాదం ముగించుకుందాం. దయచేసి అందరూ లేచిపోద్దాం. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించము, మమ్మ శోధనలను కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవై ఉన్నావు స్వామి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఎలాంట మాసంలో ఉపవాస దినాలు పాటిస్తున్న ప్రతి ఒక్క కుటుంబానికి, సంగమునకును దీవెన ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే సంపూర్ణ విజయం కలును గాక. అపవాదు వానికి నాశం కలును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్లాడండి. రేపు ఉదయకాల సమయంలో ఆరాధన 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. రేపు మట్లాదివారం కాబట్టి సిద్ధపడి ఆరాధనకి రండి. హల్లెలూయా. సాయంకాల సమయంలో యూత్ మీటింగ్ 7 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి యూత్ అనబడిన వారిని సాయంకాల సమయంలో ఆరాధనకు పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.